చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ గారు అప్పుడే మంచిగా ఉండే ఒక కార్యక్రమం తీసుకున్నామని చెప్పేసి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నామని చెప్పేసి అతను సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అయ్యా బాల్కా సుమన్ గారు అప్పుడే మంచిగా ఉండే అని అంటే అప్పుడు మంచిగా ఉంటే ఇప్పుడు నువ్వు గిట్లెందుకు ఉంటుంటే ఏదో పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటున్నావు, ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నా అంటున్నావు. ఆ ఫిర్యాదులలో మీ పేర్లే ఉంటే ఒకసారి అవి మంచిగా చదువుకోవాలని చెప్పేసి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. అట్లనే ఇక ఫ్లైట్లలో తిరుగుడు అయిపోయింది. పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి చెన్నూరులో ఏదో ఎత్తా ప్రజల నన్ను మర్చిపోయారు, నా దోపిడీని మర్చిపోయారు అని చెప్పేసి ఏదో నాటకంతో కొత్త నాటకంతో ఒక తెర వేసుకొని ఇక్కడికి వస్తున్నావు. కానీ ప్రజలంతా కూడా గమనిస్తారు సుమన్ గారు, మీరు వేసిన భూ కుంభకోణాలు, భూ మాఫియా, ఇసుక దోపిడీ, బొగ్గు మాఫియా ఇవన్నీ కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదు. చెన్నూరు ప్రజలు ఇది మీరు గ్రహించుకోవాలని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ ప్రజాపాలనలో మంత్రి వివేక్ వెంకటస్వామి గారి నేతృత్వంలో చెన్నూరు అనేది అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. ఇది మీరు గ్రహించుకోవాలి. అంతేగాని ఏదో చేస్తా ఏదో ఇదే అని చెప్పేసి దొరకు విశ్వాస పాత్రుగా ఉండాలి, కానీ మరీ ఇంత విశ్వాసం చూపియద్దని చెప్పేసి మీకు విన్నవించుకుంటూ జై కాంగ్రెస్.